రైతులకు యూరియాని అందించడంలో కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ శోభా సువర్ణమ్మ వ్యవసాయ అధికారి వెంకటేశ్వర గౌడ్ అన్నారు. మంగళవారం రాధాస్వామి ఫర్టిలైజర్ ఎరువుల దుకాణం ఆలూరు రైతు భరోసా కేంద్రం రెండులను రెవెన్యూ ఇన్స్పెక్టర్ బసవన్న గౌడ్ వీఆర్ఓ రవికుమార్లతో కలిసి తనిఖీ చేసి రైతులకు యూరియా బస్తాలను అందించారు. ఈ సందర్భంగా రసాయనిక ఎరువుల మందులు స్టాక్ రిజిస్టర్ బిల్లు బుక్కులు గోడౌన్లు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ యూరియాను ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయించాలన్నారు. కొందరు డీలర్లు యూరియా బస్తాలను దాచిపెట్టి రైతులకు అధిక ధరలకు అమ్ముతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయన్నారు. దుకాణాల యజమానులు యూరియా కొరత సృష్టించకుండా రైతులకు యూరియా బస్తాలను విక్రయించాలన్నారు. ఎవరైనా యూరియా బస్తాలను దాచిపెట్టి రైతులకు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైతులు నానో రసాయనిక యూరియాను డ్రోన్ల ద్వారా పిచికారీ చేయాలన్నారు. ఇప్పుడు ఒకవేళ 1 ఐటమ్ ఉంది అనుకోండి మేడం, నేను 1 వేస్తారు. 2 పైన ఉంటే కూడా నేను సప్లై బట్టి ఇస్తాను మేడం. 2 పైన ఉంది అనుకోండి మేడం, 3-4 అనేది నేను డెసిషన్ తీసుకుంటాను మేడం. అంటే కనీసం ఇంకా పంపించకుండా 1-2 అన్నా ఇస్తున్నా మేడం. ఒకవేళ సప్లై బాగుంటే స్టార్టింగ్ అవి ఇంతకుముందు ఇచ్చినట్టువి తీసుకురాబోతుంది. ఇప్పుడు ఎవరికైనా ఒకటి ఉంది అనుకోండి మేడం, ఇది వాళ్ళది ఏదో పాస్ అయ్యి మేడం, అది మళ్ళీ పెన్ను మాత్రానికి గ్రీన్ పెన్తోనే పెట్టుకుంటాం. సీల్ కూడా వేస్తున్నాం మేడం. మా ఆఫీస్లో కూర్చొని చేస్తాం మేడం. ఎందుకంటే అన్ని ఊరో వాళ్ళు వస్తారు మేడం. నాకు 6 మంది 6 లేదు. టోటల్ వచ్చిన స్టాక్ అక్కడ ఎంటర్ చేసుకొని వచ్చిన రైతులకు ఎన్ని బ్యాగ్స్ వాళ్ళ 1 వీక్ పైన మీరు రాసిస్తారు. మళ్ళీ ఈ రైతులకి ఓటీపీ పోతుంది మేడం. మళ్ళీ నేను సాయంత్రం కూర్చొని మిషన్, మన రేషన్ డీలర్ ఎట్లా మిషన్ ఉందో మిషన్ ఉంటుంది మేడం, వీళ్ళకి ఫోన్ చేసి ఓటీపీ ద్వారా మేము మళ్ళీ చేయాలి మేడం. ఈ రైతులకు ఓటీపీ పోతుంది. అంటే క్రౌడ్ ఒకటేసారి వస్తే అడ్వర్స్ న్యూస్ వస్తాం మేడం. క్రౌడ్ రాకుండా చెప్పులు పెట్టినారు మామూలు మాట్లాడతాంలే అంటే